నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైన మంగళవారం సందర్భంగా దైనందిన జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఏ నామాలను స్మరించుకోవాలో ఆ నామాల్లో దాగి ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 108 నామాలలో కొన్ని ప్రత్యేకమైన నామాలను మంగళవారం స్మరించుకున్నట్లయితే దైనందిన జీవితంలో సంభవించే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్కందుడు అనే నామం ఉంది. స్కందము అంటే చీలిపోవటము అని అర్థం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈశ్వర తేజస్సుగా రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించినప్పుడు ఆ రెల్లుగడ్డి పొదల వల్ల స్వామివారి ముఖం 6 భాగాలుగా చీలిపోయింది. అందుకే ఆయన షణ్ముఖుడయ్యాడు. శత్రున్ శోషయాతి ఇది స్కందః అంటారు. అంటే శత్రువులను శోషింపజేసేవాడిని, శత్రువులను భయపెట్టేవాడిని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా సరే అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ అంతఃశత్రు బాధలను తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే నామాన్ని మనస్ఫూర్తిగా వీలైనన్ని సార్లు జపించుకుంటూ స్వామివారిని మంగళవారం ఎర్రటి పుష్పాలతో పూజించండి. స్వామి ఆలయంలో అయినా సరే స్వామివారికి ప్రదక్షిణలు చేస్తూ ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే స్కందుడి అనుగ్రహం ద్వారా అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, నిరుత్సాహాన్ని తొలగింపజేసుకోవటానికి, చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన గుహ అనే నామాన్ని మంగళవారం నాడు జపించుకోవాలి. ఓం గుహాయ నమః అనే మంత్ర జపం చేస్తూ సుబ్రహ్మణ్యుడి ఆరాధన చేస్తే ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే చక్కటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఎంత కష్టసాధ్యమైన లక్ష్యమైనా సరే దాన్ని అవలీలగా చేరుకోవటానికి ఈ నామం విశేషంగా సహకరిస్తుంది. వేదాంత పరంగా గుహ అంటే హృదయము అని అర్థం. మన హృదయాంతరాలలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు అని చెప్పటానికి సంకేతంగా ఆయన్ని గుహుడు అనే పేరుతో పిలుస్తారు. మంగళవారం సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే ఈ గుహనామాన్ని మనస్ఫూర్తిగా వీలైనన్ని సార్లు జపించుకోండి. సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా చేపట్టిన పనులన్నీ ఆత్మవిశ్వాసంతో దిగ్విజయంగా పూర్తి చేయండి. అలాగే ఎవరైనా సరే కుజదోష తీవ్రత ఉన్నట్లయితే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కుజుడి అనుగ్రహాన్ని పొందటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం పింగళాయ నమః అనే మంత్రాన్ని, నామాన్ని మంగళవారం నాడు స్మరించుకోవాలి. పింగళ అంటే అగ్ని అని అర్థం. పింగళ అంటే ప్రకాశవంతమైనది అని అర్థం. సుబ్రహ్మణ్యుడు ప్రకాశవంతమైనటువంటి అగ్ని రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. అందుకే రామాయణంలో వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుడికి సుబ్రహ్మణ్యుడి గొప్పతనాన్ని వివరించారు. స్కంద ఇతి అబ్రువన్ దేవ స్కన్నం గర్భ పరిశ్రవాత్ కార్తికేయం మహాబాహుం కాకుశ్చ జ్వలన ఉపమానమని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి స్కందుడి గొప్పతనం చెప్పాడు. కాకుశ్చ జ్వలన ఉపమానం అంటే ప్రకాశించే అగ్నిలాగా ఎర్రటి తేజస్సుతో ప్రకాశించే స్వామి అని అర్థం. ఈ ఎర్రటి తేజస్సుతో ప్రకాశవంతంగా సుబ్రహ్మణ్య స్వామి అరుణగిరినాథుడు అనే భక్తుడికి దర్శనమిచ్చాడు. అలా ఎరుపు రంగులో ప్రకాశించే పింగళ నామాన్ని స్మరించుకున్నట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన నామాలను స్మరించుకుంటూ స్వామి ఆరాధన చేస్తే మంగళవారం దైనందిన జీవితంలో సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సకల కార్యసిద్ధికి, విజయలబ్ధికి బుధవారం నాడు ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తామరసాక్ష నీ చెలియ తామరసాలయ, నీ కుమారులో తామరసోద్భవుండు మరి తామరశాస్త్రుడు కాన నిన్ను హృత్తామరసంబునన్ గొలుచు ధన్యులకున్ సిరి సంపదల్ సదా తామరతంపరై చెలగు తథ్యము శ్రీ జనార్దన. ఓ జనార్దన స్వామి, తామరసాక్ష తామర పువ్వు రేకు వంటి
మనోహరమైనటువంటి నేత్రములు కలిగిన ఓ మహావిష్ణు, నీ చెలియ తామరసాలయ, నీ భార్య తామర పువ్వుని సింహాసనంగా చేసుకుని ఆ తామర పువ్వు నందు నివసిస్తుందయ్యా. నువ్వేమో తామర పువ్వు రేకు వంటి నయనములు కలిగినటువంటి వాడవు. నీ భార్య తామర పువ్వే సింహాసనముగా కలిగి ఆ తామర పువ్వు పైన ఆవిడ నివసిస్తూ ఉంటుంది. నీ కుమారులో తామరసోద్భవుండు మరి తామర శాస్త్రుడు. యా నీ కుమారులైన బ్రహ్మదేవుడు మన్మధుడు, ఆ బ్రహ్మదేవుడు ఆ నాభికమలము నుండి ఉద్భవించినవాడు, ఆయన తామరసోద్భవుడు. ఇక మన్మధుడేమో తామర శాస్త్రుడు, పద్మం అరవిందం ఆయన పంచబాణుడు గనుక ఆయనకి 5 బాణాలున్నాయి. 5 బాణాల్లో ఈ పద్మబాణం ఒకటి కనుక ఆయనకి తామర పువ్వు బాణం ఒక కొడుక్కి. ఇంకొక కుమారుడికి తామర పువ్వు నుండే ఆయన పుట్టాడు, అది కూడా ఆయన యొక్క సింహాసనం. కాన నిన్ను హృత్తామరసంబునన్ కొలుచు ధన్యులకున్ సిరి సంపదల్. కనుక నువ్వు తామర పువ్వు అనేటువంటిది నీకు చాలా ప్రీతిపాత్రమైనది. తామర పువ్వు రేకుల వంటి కన్నులు నీవి. తామర పువ్వులో నివసిస్తుంది నీ భార్య. తామర పువ్వు నుండి పుట్టాడు నీ కొడుకైన బ్రహ్మదేవుడు. తామర పువ్వునే బాణముగా చేసుకున్నాడు మరి ఒక కుమారుడు మన్మధుడు. కనుక నీకు తామర పువ్వు అంటే చాలా ఇష్టము గనుక ఈ హృదయ పద్మములో, ఈ హృదయం అనేటువంటి తామర పువ్వులో నిన్ను నిలుపుకుని నిన్ను సదా ఆరాధించేటువంటి భక్తులకు సిరి సంపదల్ సదా తామర తంపరైచలగు. సిరి సంపదలన్నీ కూడా తామర తంపరులుగా వృద్ధి కలుగుతాయ్యా. అంటే ఒక చెరువులో ఎవరైనా తామర దుంపని తీసుకొచ్చి వేసినట్టయితే నెమ్మదిగా కొద్ది రోజుల్లోనే ఆ చెరువంతా కూడా ఈ తామరంతా వ్యాపించేసేస్తుంది, అద్భుతమైనటువంటి ఆకులతో పుష్పాలతో. అలా తామర తంపర అంటే అది. అలా సిరి సంపదలన్నీ కూడా హృదయ పద్మములో నిన్ను నిలుపుకున్నటువంటి వారికి తామర తంపరై సిరి సంపదలన్నీ కూడా పెరుగుతాయి. తథ్యము శ్రీజనార్దన అని మహావిష్ణువు చేతిలో పద్మాన్ని ధరిస్తాడు. ఆ పద్మాన్ని ధరించి పద్మప్రియుడైన ఆయనను హృదయ పద్మంతో అర్చించాలని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విదుషీమణి భక్తి తత్పరురాలు శ్రీమతి దొంతి రాజరత్నమ్మ గారి జనార్దన శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. కార్యాచరణలో సఫలీకృత లక్షణాన్ని ప్రసాదించేవాడు, కార్య విజయానికి సహకరించేటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకే ఆయన్ని అతులిత బలధామం అన్నారు. ఆయనకున్నటువంటి ధీశక్తి కానివ్వండి, ఆలోచన పరిజ్ఞాన శక్తి కానివ్వండి, అతులిత బలధామం, విపరీతమైనటువంటి బల సంపన్నత అన్నీ కూడాను ఆ స్వామివారిలో ఉన్నాయి. అందుకే చిన్నతనం నుంచే రామాయణంలో ఉన్నటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలన్నింటినీ కూడా తల్లి తన బిడ్డలకు కనుక చెప్పినట్లయితే వాళ్ళల్లో కూడాను ఒక విధమైనటువంటి మనోప్రవృత్తి చక్కగా వెలుగుంది. వారు కూడాను ధీరోదాత్త లక్షణాలతో తమ జీవితాల్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ముద్దుల పాపకు తెలియనులే మురిపెమిచ్చేది తల్లి అని అన్నారు. ఆ తల్లే బిడ్డలకు సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది. చిన్నతనం నుంచి పిల్లల్లో ధీశక్తిని, స్ఫూర్తిని, చక్కటి సంప్రదాయ లక్షణాలని ప్రసాదించేటువంటి అమృతమూర్తి తల్లి కాబట్టి
ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క విశిష్టవంతమైనటువంటి కృషి, ఆయన చేసినటువంటి అపురూపవంతమైనటువంటి కార్యాచరణలు అన్నిటినీ కూడాను వివరించి చెప్పినట్లయితే వారిలో కూడా ఆంజనేయ తత్వంలో దాగిన అద్భుతవంతమైనటువంటి లక్షణాలు తమకు కూడా వస్తే బాగుండును అనేటువంటి భావనా పరంపర వస్తుంది. అది వ్యక్తిత్వ వికాసానికి దారి తీస్తుంది సుమా. అందుకే ప్రతి ఒక్కరూ కూడాను ఆ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసి తరిస్తూ ఉంటారు. ఏదైనా కొద్దిగా ఒంట్లో బాగాలేకపోయినప్పటికీ వెంటనే ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న సింధూర బొట్టు ధారణ చేయటం, ఒక విధమైనటువంటి భయం కలిగినప్పుడు ఆంజనేయ స్వామి వారి చుట్టూతా ప్రదక్షిణాలు చేయటం ఇత్యాది లక్షణాలన్నీ కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. నేటికి కూడా చిన్నపిల్లలు విపరీతంగా అల్లరి చేస్తూ మాట విననేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ప్రీతివంతమైనటువంటి తమలపాకు పూజ చేయించి వడమాల వేసినట్లయితే వీరిలో ఉన్నటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి అల్లరి ప్రభావం తగ్గిపోవటానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి అంటోంది శాస్త్రం. ఎందుచేతనంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన మంచి యోగం సిద్ధించి చక్కటి వ్యక్తిత్వ వికాసంతో మానవుడు వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేజ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువుల సంహార మాం వృక్ష శ్రీయందాభయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 6:22 తిథి విధియ రాత్రి 9:52 వరకు, నక్షత్రం హస్త రాత్రి 8:14 వరకు, వర్జం తెల్లవారుజామున 4:53 ప్రారంభం, దుర్ముహూర్తం ఉదయం 8:51 నుంచి 9:38 వరకు, మరల రాత్రి 11:12 నుంచి 12 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:51 నుంచి 3:33 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:40 నేటి విశేషం ద్విపుష్కర యోగం రాత్రి 8:14 నుంచి 9:52 వరకు ఉంది. ఆ సమయంలో చేసే పనులు మరల పునరావృతం అవుతుంటాయి కాబట్టి ఏ పనులైతే ఆనందాత్మకాలో దానాధికానికి సంబంధించినవో వాటిని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా ఆనందమే వృద్ధి చెందుతుంది తప్ప ఇబ్బంది కలగదు. అటువంటి పనులను మనం చేయాలి ఆ సమయంలో. మరో విశేషం మీన సంక్రాంతి. ఇది సాయంకాలం 5:30 జరుగుతోంది. అయితే సంక్రమణ ప్రయుక్తమైన షడశీత పుణ్యకాలం సాయంత్రం 5:30 నుంచి సూర్యాస్తమయం అయినటువంటి సమయం వరకు, అంటే
సాయంకాలం 6:22 వరకు. అందువలన 5:30 నుంచి 6:22 వరకే ఉంది కాబట్టి ఆ తక్కువ సమయాన్ని పుణ్యార్జన కోసం పూర్తిగా వినియోగించుకోవడం, పెరుగుదానం చేయడం మొదలైనటువంటి వాటి వల్ల ఉత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మంగళవారం కాబట్టి అనారోగ్యాలతో ఇబ్బంది పడేవాళ్ళు వ్రణమోచకంగారక స్తోత్రం, అప్పులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు రుణమోచకంగారక స్తోత్రం, ఇంకా విశేషించి శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని, ఆ గణేశునికి సంబంధించినటువంటి రుణహర గణేశ స్తోత్రాన్ని, లక్ష్మీ నృసింహ రుణహర స్తోత్రాన్ని, వీటిని పఠించుకోవడం ద్వారా భక్తిభావాన్ని ప్రదర్శించడం ద్వారా భగవంతుని పైన ఈ భగవంతుని యొక్క అనుగ్రహంతో రుణముల నుంచి విముక్తులవుతాం. ఈ రుణములు అని దేన్ని అంటున్నాం అంటే మనకి భౌతికంగా ఉండేటువంటి రుణములతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకములైనటువంటి రుణాలు కూడా కొన్ని ఉన్నాయి. పితృ రుణం, మాతృ రుణం, పుత్ర రుణం, భార్యా రుణం, ఇలా ఎన్నో. వాటినన్నిటినీ కూడా జయించేటువంటి శక్తి ఏర్పడుతుంది దీనివల్ల. నేటి ఆణిముత్యాలు. జీవుడి అహంకారమే మాయ. ఈ తెరే ఆత్మ ప్రకాశాన్ని కప్పిస్తుంది. అహంకారం నశించిందా అన్ని చిక్కులు తొలగిపోతాయి. ప్రేమ, భావోద్వేగాలు జీవన సాగరంలో కెరటాల వంటివి. చూసినంతసేపు ఆనందాన్ని ఇస్తాయి తప్ప ఎన్నటికీ తీరాన్ని చేర్చవు. శరణాగతనగా నిన్ను కడిగేసుకోవాలి, ఏడుపుతో కడుక్కోవాలి అని ఎంత ఏడ్చాడండి, ఎంత ఏడుపు ఏడిస్తాడు. ఆ ఏడుపుతో తను తాను కడిగేసుకుని, అమ్మా నువ్వే దిక్కు, నా మంత్రం నో యంత్రం తదపి జనజానే స్థితమహో, పురస్చరం లేదు, మంత్రం లేదు. ఏం చేశాను తల్లి, నేను ఏదో చేశాను అనుకున్నాను కానీ వల్లే వేశాను శబ్దాన్నంతే. అంత ఏడ్చాడండి ఇక్కడ. ఆ ఏడుపుకి అమ్మ సంతోషించి అతనికి ఎలాంటి అనుగ్రహం ఇచ్చిందంటే, నువ్వు వెళ్ళి అయోధ్యకి. ఎలా పెడతాను, ఎందుకంటే మొత్తం అయోధ్య అంతా ఇక్ష్వాకువంశ ప్రభువుల రాజ్యం కదా, అందుకే అయోధ్యకు వెళ్ళి నువ్వు. ఎలా వెళతానమ్మా, నాన్న భ్రష్టం పెట్టేశాడు కదా, గురువు శపించాడు, ప్రజలు వెలివేశారు, నేను ఎలా వెళతానంటే, నువ్వు వెళితే అందరూ నీకు నమస్కారం చేస్తారు వెళ్ళినది. ఇక్కడ అమ్మ కటాక్షం లభిస్తే పతితిని కూడా పాదాలు పట్టుకు దండం పెడతారు. అమ్మ అనుగ్రహం లేకపోతే అర్హుడు కూడా కింద పడిపోతాడు. తెలుసుకోండి, ఇక్కడ తల్లి దయ అలాంటిది. గడ్డి పరకనైనా గగనతార వైభవాన్ని ఇవ్వగలదు ఆ తల్లి. ఇక్కడ ఆ తల్లి అనుగ్రహం అలాంటిది. ఆమె కటాక్షాలు సోకితే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు వదాన్యుడతండు మహాకులీనుడాతండు అని మహానుభావుడు శ్రీనాథుడు చెప్తాడు. ఎవడయ్యా దేనికి పనికిరాని వాడైనా అమ్మ అనుగ్రహం దొరికితే మహాపండితుడైపోతాడు. అబ్బా ఏం పుట్టాడండి మహానుభావుడు అని అందరూ కీర్తిస్తారు. నిన్న మొదటి వరకు దేనికి పనికిరాడే. ఎందువల్లంటే ఎవ్వండు భవత్ కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా. అది అమ్మ కటాక్షాల మహిమండి. ఆ కటాక్షం సోకితే చాలు వాడు అంత స్థితికి వెళతాడు. ఇక్కడ ఆ కరుణకు నోచుకున్నాడు వాడు. ఎందుకంటే ఎంత పిల్లాడైనా పాపాత్ముడైనా దెబ్బతిని ఏడుస్తూ ఉంటే తల్లి ఊరుకుంటుందా? అంతే. అదే నేను పాపాత్ముడినే కావచ్చు, కానీ మా అమ్మ నన్ను దయ చూపించగలిగే కారుణ్యం కలిగింది. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. అది జగన్మాత యొక్క కారుణ్యం. ఆ కారుణ్యంతో అతనికి పురస్సరణలు అవసరం లేకుండా మంత్రఫలం ఇచ్చింది. చూడండి, మంత్రం చేసుకుని అమ్మకు నమస్కరించాను, ఆవిడ చూసుకుంటుందంటే చాలండి. ఇక్కడ ఆత్మసమర్పణ కంటే గొప్ప యజ్ఞం మరేమున్నది. ఇక్కడ తనని తాను సమర్పించుకోబోయాడు మహానుభావుడు, అమ్మకి సమర్పించుకోబోయాడు. దానితో ఆ తల్లి అనుగ్రహించింది, వెళ్ళన్నది. తిరిగి రాగానే ప్రజలందరూ గౌరవించారు. అంతేకాదు, ఎక్కడో తపస్సులో ఉన్న తండ్రి పిల్లాడిలాగా దిగులు పడుతున్నాడు, భ్రష్టుడయ్యాడు, ఇవన్నీ తెలుసుకుని పుత్రప్రేమ తిరిగి మొలకెత్తి అని మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. వశిష్ఠుడు, అమ్మయ్యా వచ్చేవనైనా నేను అరాచకాన్ని అరికట్టాడని నేను నానాయాత్ర పడుతున్నాను, వెళ్ళి కూర్చో అన్నాడు. ఇక్కడ అరుణుడు వచ్చి కూర్చున్నాడు. ఆయన కూర్చున్న సమయానికి గిరి వెళ్ళాడండి. సరే, ఇక్కడ ఎలా వెళ్ళాడు ఆశ్చర్యం. వెంటనే తండ్రి ఆలింగనం చేసుకున్నాడు. అసలు ఈ కథ అంతా కూడాను జనమేజయునికి వ్యాసుడు చెప్తున్నాడు దేవి భాగవతంలో. వెంటనే జనమేజయుడు అడిగాడు, అసలు ఎలా ఆదరించారయ్యా వాడిని? ఎందుకంటే అట్లా భయంకరమైన దేహం మారిపోయింది కదా, ఎలా వాళ్ళని ఆదరించారంటే, ఆ దేహం అక్కడ చితి ముందు నిలబడే వరకే, తర్వాత అమ్మ కృపతో దివ్య దేహం వచ్చిందయ్యా ఆయనకి అన్నాడు. ఇక్కడ చూడు విశేషం, ఇక్కడ మొత్తం అందరూ ఆదరించుతున్నారు, నమస్కరిస్తున్నారు. ఇది
ఆఖరికి తండ్రి ఆలింగనం చేసుకున్నాడు, నేను పట్టాభిషేకం చేస్తానన్నాడు. కానీ వశిష్ఠుడు అనుమతులు ఎందుకు చేయలేడు. కనుక వశిష్ఠుని వెంటనే అడిగాడు, శక్తో మయా వనే ధీమాన్ పుత్ర సత్యవ్రతో మమా, నా కొడుకు నిన్నాళ్ళు అడవులు పాలు చేసి ఏడిపించానే, నాయనా గురుగారు పట్టం కట్టించచ్చా యువరాజుగా, మీరు అనుమతిస్తారా అని అడిగితే ఒక్కసారి నమస్కారం చేసుకుని వశిష్ఠుడు వారి ధ్యానంలో చూశారు. ఎందుకంటే ఆయన అమ్మ భక్తుడు, వశిష్ఠుడు శక్తి ఉపాసకుడు, తెలుసుకోండి, అమ్మవారి భక్తుడు. అందుకే అమ్మవారి ఆగమాల్లో వశిష్ఠుడు, సనక సనందనాథులు వీళ్ళు రచించిన ఆగమములు ఉన్నాయి. శుభాగమ పంచకముల్లో వశిష్ఠుడు, సనక సనందనాథులు వీళ్ళందరూ వస్తారు. ఇవన్నీ దక్షిణాచార సంప్రదాయం. మరి వశిష్ఠుడు అమ్మవారి భక్తుడు, ఆ కారణం చేత అమ్మ కృపకు నోచుకున్నాడు కనుక వీడు అర్హుడే అన్నాడు ఆయన. చూడండి, అంటే అమ్మ కృపకు నోచుకుంటే గురువు కూడా అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ. వెంటనే ఈయన పట్టం కట్టు అంటే నీ చేతులతోనే జరగాలయ్యా అన్నాడు. పట్టం కట్టే ముందు పిల్లాన్ని దగ్గర కూర్చోపెట్టుకుని పాలన ఎలా చేయాలో చెప్తున్నాడండి ఇక్కడ. ఇవి కానీ కొంచెం మన పురాణాల్లో పాలన ఎలా చేయాలో తండ్రి చెప్పేవి చాలా ఉన్నాయి. ఆ మాటకొస్తే రామాయణంలో లేవు. దశరథుడు పట్టం కట్టే ముందు రాముడితో చెప్తాడు, పట్టం కట్టుకుని వచ్చిన భరతుడితో రాముడు చెప్తాడు. అవి చదివినా చాలు పాలన ఎలా ఉండాలో. ఇక్కడ ఎన్నో చెప్పాడు కానీ కొన్ని చెప్పుకుందాం. పుత్ర ధర్మేమతి కార్యా, నువ్వు ధర్మమునందే బుద్ధి పెట్టి ఉండాలి సుమా, ఎప్పుడు అది గుర్తుపెట్టుకో. ఇది మొదటిది. రెండవది మాననీయ ముఖోద్భవ, శాస్త్రవేత్తలు జ్ఞానులు వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి, వాళ్ళని తోలనాడకూడదు. న్యాయాగతం ధనం గ్రాహ్యం, ఈ మాట ఏ కాలానికి సంబంధించింది? న్యాయాగతం ధనం గ్రాహ్యం అంటే న్యాయంతో సంపాదించిన ధనాన్ని మాత్రమే అనుభవించు. ఇప్పుడు చెప్పండి, పురాణం ఏ కాలం కోసం? అందరి కోసం. అది న్యాయాగతం ధనం గ్రాహ్యం రక్షణీయా సదా ప్రజా, న్యాయాగతమైన ధనాన్ని తీసుకో, ప్రజల్ని ఎప్పుడు రక్షించాలి. రాజు ధర్మం తన పాలనలో ప్రజలకి రక్షణ కరువయ్యిందని బాధ ఉండకూడదు. అందుకని తమను తామే రక్షించుకుంటూ చోరబాధలు లేకుండా అన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు కలగకూడదు. రాజు చేయాలి పని. ఇక్కడ రాజశాసన భయం ఉండాలి. ఇక్కడ దాంతో ప్రజలు రక్షింపబడాలి. నా సత్యం కాపి వక్తవ్యం, అసత్యం ఎప్పుడూ పలకకునాయన. నా అమార్గే గమనం క్వచిత్, కోడని దారుల్లో వెళ్లకు. శిష్టప్రోక్తం ప్రకర్తవ్యం, ఎప్పుడైనా శిష్టులు అంటే ధర్మాన్ని అంటిపెట్టుకున్న పెద్దవాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేసినట్టు చేసుకో. వాళ్ళని ఎప్పుడు అవమానపరచకు, బాధపరచకు సుమా. అంతేకాదు నువ్వు ఒక్కడివే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకు. మంచి ఆలోచన పరులు, దేశహితం కోరిన మంత్రులతో కలిసి ఆలోచన చేయి. నువ్వు చేసిన దేశరక్షణకు సంబంధించిన ఆలోచనలు బయట పెట్టకు. దేశరక్షణ కోసం చేసినవి దాచిపెట్టుకో. అంతేకాదు ద్యూత వ్యసనం కలవారిని దగ్గరికి చేర్చకు, వాళ్ళతో ఆధారం పెట్టుకోకు. అలాగే వేట అనే వ్యసనాన్ని దగ్గర పెట్టుకోకు. ఇవన్నీ హింసా ప్రవృత్తి పెంచుతుంది. నకర్తవ్యో మృగయాయాం కదాచన, ఇంతవరకు వినోదం కోసం వేట్లాడు, ఇకపై నీలో మార్పు వచ్చిందిగా అమ్మవారి దయ వల్ల ఇలా ఉండు. జూతే మధ్యే తథాగేయే నూనం వారవధూషచ, ఎప్పుడు గుర్తుపెట్టుకో, వారస్త్రీలతో గాని జూతంతో గాని వినోదించకు. బ్రాహ్మీ ముహూర్తే కర్తవ్యముత్థానం సర్వదా సదా, ఓ రాజా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అలవాటు చేసుకో. గొప్ప మాట చెప్పాడు. బ్రాహ్మే ముహూర్తే కర్తవ్యముత్థానం సర్వదా సదా, స్నానాదికం సర్వ విధిం విధాయ విధివిత్యద. ఆఖరికి ఆయన రొటీన్ ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అంతేకాదు ఒక్క మాట, నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈశ్వరానుకూలత ఉంటే గానీ జరగదు. తెలుసుకోండి, అన్నీ పెట్టుకుంటావు, ఏం లాభం లేదు. ఈశ్వరానుకూలత అది ఎల్లవెల్ల గుర్తుపెట్టుకోవాలి. ధర్మబద్ధంగా జీవించడం, ఈశ్వరుని ఆధారంగా పట్టుకోవడం, ఇదే జీవితంలో ప్రతివాడుకు ఉండవలసింది. జీవితం అంటే ఇంతే. ఎన్ని కబుర్లు చెప్పండి, ఈశ్వరారాధన లేదా ఈశ్వరాలంబన లేకపోతే మనం తరించడం. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వసన, జ్ఞానానికి కూడా ఈశ్వర కృపయే. అది ఉపనిషత్తే చెప్తోంది. తగుంహుదేవ మాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే పరాశక్తే పరాం పూజాం భక్త్యా కుర్యాత్సు దీక్షిత. నువ్వు ఇవాళ ఇక్కడికి రాగలిగేవంటే నీ పాపాలన్నిటి తొలగించి ఆ తల్లి అనుగ్రహించింది కనుక ఇది తెలుసుకో. ఆ తల్లి ఎటువంటిది? భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వంతర విప్రభా. ఆ తల్లి అనుగ్రహం వల్ల నువ్వు ఇలా వచ్చావు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఒక దయ వల్ల ఒక ఫలితం పొందిన తర్వాత దయవల్లే అంటారా, నా వల్లేమో అనేవాళ్ళు తయారైపోతారు. నిరంతరం ఇవాళున్న స్థితి వెనక స్థితితో పోల్చుకుంటే అమ్మ అనుగ్రహం గుర్తుపెట్టుకుంటే ఆ తల్లి దయ ఉందని నిబ్బరంగా ఉండాలి, ఆ తల్లి దయని మర్చిపోకుండా ఉండాలి. రెండూ ఉండాలండి ఇక్కడ. నిబ్బరము ఉండాలి, మరపు లేకుండా ఆరాధించడం ఉండాలి. రెండూ ఉంటే తల్లి చూసుకుంటుందండి. అరే అటువంటి వాడినే రక్షించిందే. అందుకు పాపం చేసాడు, పతనమయ్యాడు, పక్కనే అమ్మవారిని ఆశ్రయించాడు, దానికి నమస్కారం చేయాలి ఇక్కడ. అందుకు దానివల్ల భక్త్యా కుర్యాత్సు దీక్షిత, దీక్షితుడివై నువ్వు గురువు దగ్గర నుంచి పొందిన మంత్రాన్ని నిరంతరం చేసుకో.
పుత్రై తజ్జన సాఫల్యం పరాశక్తే పదార్చనం. జన్మకి సాఫల్యం అమ్మని ఆరాధించడం. గొప్ప మాట చెప్పాడండి. ఇది గొప్ప విశేషమైన అంశం ఇక్కడ. సకృత్కృత్యా మహాపూజాం దేవీ పాదజలం పిబన్. అమ్మవారిని పూజించి ఆవిడ పాదజలాన్ని ఎవడైతే తీర్థం పుచ్చుకుంటాడో వాడు నదాతు జననీ గర్భే గచ్చేతి నిశ్చయ. మళ్ళీ వాడు పుట్టాడు. ఇది గుర్తుపెట్టుకో. అమ్మవారి పాదతీర్థానికి ఉన్న మహిమది అంటూ ఆ తల్లి ఎంత అనుగ్రహశాలిని అనేది గురువులకు తెలుసు, వశిష్ఠ మహర్షికి తెలుసుకో. కానీ అధర్మపరంగా ప్రవర్తించేవాడిని ఉపేక్షించకు. దండనీతి సదా కార్య. ధర్మశాస్త్రానుసారత. ధర్మశాస్త్రానుసారత దండనీతి. ఎందుకంటే తప్పు చేసిన వాడిని శిక్షించడం రాజుకు చాలా అవసరం. మెతకబడకూడదు సుమా. దండనీతి ధర్మశాస్త్రానుసారత. నీ ఇచ్ఛానుసారత కాదు, ధర్మశాస్త్రానుసారం దండనీతి చేయి. కోశస్య సంగ్రహ కార్యో. ఖజానా నిండాలి చక్కగా. అది రాజు యొక్క కర్తవ్యం. అది కూడా దేనితో నిండాలి? న్యాయాగతస్య. గొప్ప మాట అన్నాడు. న్యాయముగా సంపాద్యన ధర్మంతో నిండాలి. ఎంత గొప్ప విషయం. ఇలా చాలా చాలా బోధించాడు. మనం కొన్ని చెప్పుకున్నాం. ఈ కాలానికి కూడా పనికొచ్చేది. ఇవి బోధించి ఇప్పుడు పట్టం కట్టాలి. అంటే ఇవి తెలిసి చేస్తాను ఒప్పుకో. వెంటనే నమస్కారం చేశాడు. అతనికి సింహాసనం మీద కూర్చోబెట్టి సాక్షాత్ వశిష్ఠుల వరే కిరీటం పెట్టారు. ఇక్కడ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు. ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నటువంటి వాని యొక్క మనసులో పటమనించిన కామం యొక్క కారణం చేత ఇంద్రియములను నిగ్రహించడం చాలా కష్టమైతే ఆ కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అది గృహస్థాశ్రమం. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని బలవంతంగా నొక్కి పెట్టకూడదు. అది మొట్టమొదటి సిద్ధాంతం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియాల్ని బలవంతంగా మీరు అణిచిపెట్టారనుకోండి, అవి పావులై కాటు వేస్తాయి అవకాశం చూసి. కాలు కింద త్రాచుపావుని తొక్కిపెట్టి కాలెత్తినప్పుడు ఎలా కరుస్తుందో ఇంద్రియం అలా కరుస్తుంది. ఇంద్రియములంటే ఏమో కాదు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియము, 5 జ్ఞానేంద్రియములు. అందుకే కామము వలన మనిషి భ్రష్టము కాకుండా ఉండడానికి ఆ కామాన్ని ధర్మంతో ముడేసేశారు. కామమును ధర్మముతో ముడివేసేటటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమమని పేరు, దానికి వివాహమని పేరు. అందుకే ఆమె కామ్యపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో ధర్మపత్నిని పురుషుడు స్వీకరించవలసి వస్తే, లేదా ఒక స్త్రీ భర్తని స్వీకరించవలసి వస్తే నిర్ణయించవలసిన వాడెవరు? ఒకటి ఇంటి యజమాని, అంటే తండ్రి, పెదతండ్రి, పినతండ్రి. ఇవి తండ్రి స్థానాన్ని బట్టి ఉంటుంది. తండ్రి గారు ఉంటే తండ్రి గారిది అధికారం. తండ్రి గారి కన్నా పైన ఉంటే, అంటే తండ్రి గారు కానీ తండ్రి గారి అన్నగారు కానీ ఉంటే వాళ్ళది నిర్ణయాధికారం. ఎప్పుడు ఆడపిల్లదైనా మగపిల్లవాడిదైనా తండ్రి నిర్ణయం చేస్తాడు. తండ్రి నిర్ణయం తర్వాత తండ్రి నిర్ణయాన్ని కూడా త్రోసిరాజనగలిగిన అధికారం ఎవరిది అంటే గురువుది. అందుకే వీడు భర్తృత్వానికి, ఒక ఇంటికి యజమానిగా, ఒక గృహస్థుగా, ఒక ధర్మపత్నిని స్వీకరించడానికి వీడు పనికొస్తాడు అని చెప్పవలసిన వాడెవరంటే గురువు. అందుకే గురువు వచ్చి కూర్చుంటారు స్నాతకంలో.
కూర్చుని కొన్ని విషయాలు బోధ చేస్తాడు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం. నువ్వు దానం చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్తూ ఏ ఏ విషయముల యందు పొరపాటు పడకూడదో అవన్నీ చెప్తాడు. చెప్తూ ప్రమదితవ్యం 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 అంటాడు. యజ్ఞాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం అంటే వీటి విషయంలో పొరపాటు పడకు సుమా, జాగ్రత్తగా ఎప్పుడూ చూస్తుండాలి సుమా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ తల్లి విషయంలో పరాకు పడకూడదు, తల్లిని గౌరవించాలి, పూజించాలి. ఇవన్నీ గురువుగారు చెప్పి వీడికి ఇవ్వచ్చు పిల్లని అంటారు. అంటే అప్పుడు కన్యాదాత ఆ కన్యని దానం చేస్తాడు. ఎలా మీతో మనవి చేసే చతుర్థీ విభక్తి వెయ్యకుండా దానం చేస్తాడు. అందువల్ల పుట్టింటి వారికి కూడా ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆమెని ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. ధర్మపత్నిగా స్వీకరించినటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమం అని పేరు. దీనికి దాంపత్యము, దంపతులు అంటారు. అలా కలిసినటువంటి స్త్రీ పురుషుల్ని దంపతులని పిలుస్తారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంతకుముందు తాను ఉన్నాను అనడానికి ఒక గుర్తు ఏమీ పెట్టడు పురుషుడు. నేనున్నాను అని నేను బ్రహ్మచారిగా ఉండగా గుర్తేమీ లేదు. కానీ నేను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే నేనున్నాను అని ఒక గుర్తు ఏర్పాటు చేస్తాను నా భార్య మెడలో. దే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఇదిగో ఈ నీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం. ఈ కంఠం ఈ క్రింది శరీరానికి వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈ గొట్టం ద్వారా పైకి చెప్తుంది. ఎక్కడ ఈ శరీరానికి కష్టం వచ్చినా ఆ సమస్యని పుచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి పరిష్కారం చెప్తుంది. అది మళ్ళీ గొట్టం ద్వారా ఆదేశం పెడుతుంది. నేను ఉపన్యాసం చెప్తుంటే ఓ చీమ నా పాదం కుడుతోంది అనుకోండి, పాదం మొరపెట్టుకుంటుంది. ఒక చీమ కరుస్తోంది, బాధగా ఉంది నాకు. అది ఇలా పైనుంచి గొట్టం ద్వారా బుద్ధి కెడుతుంది. వెంటనే బుద్ధి గ్రహించి ఓ ఎడం చెయ్యి ఆ కుడుతున్న ప్రాంతాన్ని నిప్పిని పట్టి గుర్తుపట్టి రుద్దు, అంతకన్నా ప్రవర్తిస్తే సభలో బాగుండదు, ఆ చీమ మరణిస్తుందని చెప్తుంది. నిశ్శబ్దంగా నేను చెయ్యి పెట్టి ఇలా అంటాను, ఆ చీమ చనిపోతుంది. అంటే ఎంత చిన్న సమస్య అయినా సరే ఈ మిగిలినటువంటి శరీరానికి సంబంధించిన వాటికన్నిటికీ కూడా మార్గనిర్దేశకత్వం ఇది చేస్తుంది. దీని సమస్యల్ని నేను పట్టించుకోనని దందో, ఇది చెప్పిన దాన్ని కాదు అని కింద దందో. యాజమాన్యం వహించవలసినటువంటి వ్యక్తి బుద్ధి కలిగినటువంటి వాడై నిర్ణయం చెయ్యగలిగిన వాడై ఉండాలి. ఆ పరిణతి బ్రహ్మచర్యంలో గురువుగారి దగ్గర సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నవాడు తల, ఈ క్రిందిది శరీరం. ఈ రెండు ఎలా విడివడి ఉండవో, కంఠాన్ని ఛేదించారనుకోండి ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ శరీరానికి మధ్యలోంచి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో దంపతుల మధ్యలోంచి కూడా వెళ్ళవద్దు. వాళ్ళిద్దరూ అంత అవినాభావ సంబంధము కలిగినటువంటి వారు. సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది, వివాహం చెయ్యడం అనేటటువంటిది కామము ధర్మముతో ముడివెయ్యడానికి యజ్ఞాధికారం పొందుతాడు. భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిస్సిస్తాడు. దానివల్ల దేవరుణం తీరుతుంది. ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలి వేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషిరుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది. సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
దామోదరాయ నమః. దేవతలు లోకపాలకులు కలిసి రుద్రుని వద్దకు వెళ్ళి, ఓ దేవా, రాక్షసులు త్రిపురారిలో నివసిస్తూ మమ్మల్ని నాశనం చేస్తున్నారు, మేమంతా నాశనమైపోతున్నాం. ఇంకా వాళ్ళకి అటువంటి గొప్పదైనటువంటి 3 లోహ విమానాలు దొరికాయి. ఆ మయుడు చేసి ఇచ్చినటువంటి విచిత్రమైనటువంటి లోహాలవి విమానాలు. మాకు గొప్ప ఆపద సంభవించింది ప్రభు. అవి ఎక్కడొస్తున్నాయో ఎట్లా తిరుగుతున్నాయో తెలీదు, శబ్దమే లేదు. మేము నీ వారమైనటువంటి మమ్మల్ని నువ్వు కాపాడు అని ప్రార్థించా. మేమంతా ఎవరు? నీ వాళ్ళం కదా, మిమ్మల్ని ఎప్పుడూ స్మరించే వాళ్ళం కదా, మమ్మల్ని కాపాడు. అప్పుడు సర్వసమర్థుడు భగవంతుడు అయిన రుద్రుడు దేవతలను అభయమిచ్చి దేవతలందరికీ కూడా ధనస్సుపై బాణాన్ని ఎక్కుపెట్టి ఆ 3 నగరాలపై అస్త్రాన్ని ప్రయోగించాడు. దీంట్లో ఒక చిన్న కథ జరుగుతుంది, అది అట్లా ఉండని. సూర్యమండలం నుండి కిరణాల సమూహాలు బయటకు వచ్చినట్లుగా ఆ బాణం నుండి అగ్నిలాగా ప్రకాశిస్తున్న బాణాలు బయటకు వచ్చాయి. వాటి కారణంగా ఆ త్రిపురాలు కనిపించలేదు. పరమశివుడు ప్రయోగించిన బాణాలు తగలగానే ఆ పురాల్లోని వారందరూ కూడా ప్రాణాలను కోల్పోయారు. అప్పుడు గొప్ప సిద్ధులు గల మయుడు అమృత కూపాన్ని నిర్మించి వారిని తెచ్చి అందులో వేశాడు. ఆ అమృత రసం మరణించిన వారిని జీవింపజేస్తుంది. అంతటితో వదలుకోకుండా తన శిష్యుల్ని ఇట్లా తీసుకొచ్చి వేశాడు. అది తగలగానే రాక్షసులు వజ్రంలాగా దృఢమైన దేహాలతోనూ గొప్ప శక్తిలోనూ లేచి నిలబడ్డారు. విపరీతమైన శక్తితో కలిగి నిలబడ్డారు. ఎప్పుడు అమృతంలో వేశాడో మా ప్రాణం వచ్చేసింది వాళ్లకు. మేఘాలను పగలగొట్టే మెరుపుల రూపంలో ఉన్న అగ్నుల్లాగా ప్రకాశించారు. రుద్రుడు వారిని చూసి తన సంకల్పమంతా వ్యర్థమైపోయిందని మనస్సులో కలత చెందాడు. నేనెంత కష్టపడి బాణం వేశానో మొత్తం పురాలంతా కాలిపోయాయి, అయినా ఈ 3 మళ్ళీ లేచేశారు. అప్పుడు శ్రీకృష్ణుని రూపంలో ఉన్నటువంటి శ్రీహరి ఆ పురాలను నాశనం చేయటానికై ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. మళ్ళీ వచ్చేశారు వీళ్ళు, మళ్ళీ ఎట్లా ఉందో అట్లా అయిపోయింది. ఈ ఒక ఉపాయాన్ని యోచన చేశాడు, బాగా ఆలోచించాడు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు దూడగాను విష్ణువు ఆవుగాను మారి మధ్యాహ్న సమయంలో ఆ 3 పురాల్లోకి ప్రవేశించి అక్కడ నూతిలోని అమృతరసాన్ని త్రాగేశారు. అది ఉంటే కదా అని చెప్పేసి. అప్పుడు మోహవశులై ఉన్నటువంటి రాక్షసులు ఆ ఆవు దూడలను చూసి కూడా అడ్డగించలేదు. వాళ్ళు మోహంలో మాయలో పడిపోయినట్టుంది. గొప్ప శక్తులు గల మయుడు ఆ విషయం తెలిసి కూడా అది ఆ దైవం యొక్క లీల అని భావించి బాధపడలేదు. నూతిని కాపలా కాసేవారు దుఃఖించటాన్ని చూసి ఆయన వారితో, రాక్షసులారా, ఈ జగత్తులో దేవత గాని అసురుడు గాని మానవుడు గాని మరొకడు గాని ఎవడైనా గాని ఇతరుడికి గాని ఇద్దరికి కానీ దైవంతో కల్పించబడిన దానిని నష్టపరచటానికి సమర్థుడు కాడు. జ్ఞాపకం చేసుకోండి, పరమాత్ముడే సృష్టించినటువంటి ఒక బలం అది దాన్ని నష్టం చేయటానికి వాడు సమర్థుడు కాడు అన్నాడు. తరువాత విష్ణుమూర్తి తన శక్తులతో రుద్రుణ్ణి యుద్ధ సామగ్రిని నిర్మించి ఇచ్చాడు. ధర్మతో రథాన్ని, జ్ఞానంతో సూతుడిని, వైరాగ్యంతో ధ్వజాన్ని, ఐశ్వర్యంతో గుర్రాలను, తపస్సుతో ధనస్సును, విద్యతో కవచాన్ని, వైదిక కర్మలతో బాణాన్ని, ఇతర శక్తులతో ఇతర సామగ్రిని ఏర్పాటు చేశాడు. అప్పుడు రుద్రుడు యుద్ధ సన్నద్ధుడై రథమెక్కి ధనుర్బాణాన్ని చేతబట్టి అంతా యుద్ధం చేయటానికే వెళ్ళాడు. అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్న సమయంలో బాణాన్ని ధనస్సుపై ఎక్కుపెట్టి భేదించటానికి సాధ్యం కాని ఆ 3 నగరాలను
ఆ బాణంతో దహించి వేశాడు మళ్ళీ. ఆ సమయంలో స్వర్గమందు దుందుబులు మ్రోగాయి. ఆకాశంలో వందల కొద్ది విమానాలు కిక్కిరిసిపోయాయి. దేవతలు, దేవర్షులు, పితృదేవతలు, సిద్ధులు, నాయకులు జయము జయము అంటూ రుద్రభగవానుడిపై పూలవానలు కురిపించారు. కొందరు ఆనందంతో గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. ఇలా రుద్రభగవానుడు 3 నగరాలను నాశనం చేసి త్రిపురనాశకుడయ్యాడు. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు స్తుతిస్తుండగా ఆయన తన నివాసానికి వెళ్ళాడు. శ్రీహరి జగత్తుకు తండ్రి కదా, గురువు, ఆత్మస్వరూపుడు. ఆయన తన మాయాశక్తితో మానవ రూపాన్ని ధరించి కూడా ఇలా గొప్ప పరాక్రమాన్ని చూపించాడు. మహర్షులతో గానం చేయబడిన ఆ లీలలు జనులను పవిత్రం చేస్తున్నాయి. నేను ఇంకా నీకు ఈ విషయం ముందుకు నీకే విషయము గురించి చెప్పాలో చెప్పు అన్నాడు నారద మహర్షి. ఇంక చెప్పు, ఇంకేదైనా కావాలన్నా ధర్మరాజ. ఇంతటితో 7వ స్కందంలోని 10వ అధ్యాయము సమాప్తము. ఇక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మానవ ధర్మములు, వర్ణ ధర్మములు, స్త్రీ ధర్మములు చెప్పబడ్డాయి. శ్రీ శుకమహర్షి ఇలా చెప్పసాగాడు పరీక్షితుడితో. వామనావతారంలో తన పెద్ద పెద్ద అడుగులతో ఈ జగత్తును కొలిచాడు శ్రీహరి. ఆ శ్రీహరిని తన చిత్తంలో నిలుపుకున్న రాక్షసరాజైన ప్రహ్లాదుడి చరిత్ర ఎంతో గొప్పది. ఆ చరిత్రను సత్పురుషులు తమ సభల్లో కీర్తిస్తూ ఉంటారు. గొప్పవారిలో అగ్రగణ్యుడైన ధర్మరాజు పవిత్రమైన ఆ గాథను శ్రద్ధగా విని ఆనందించాడు. ఆయన మళ్లీ నారద మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ఓ పూజ్యుడా, ఏ ధర్మం ఆచరించటం వలన మానవుడు పురుషార్థమైన మోక్షాన్ని పొందుతాడో, ఏ ధర్మం వర్ణాశ్రమాలలో సదాచారాలతో కూడి ఉన్నదో, ఏ ధర్మం సనాతనమైనదో అటువంటి మానవుల ధర్మాన్ని గురించి నేను వినాలనుకుంటున్నాను. ఓ మహర్షి, నువ్వు సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి కుమారుడివి కదా. నీ యొక్క తపస్సు, భక్తి, చిత్త ఏకాగ్రతలను బట్టి ఆయన పుత్రులతో నీకెంతో గొప్ప గౌరవం ఉంది. పుత్రుల్లో ఎంతమంది పుత్రుల్లో ఉన్నారో అంతకన్నా నీకు గౌరవం ఉన్నది. నీకు నారాయణుడే పరమ లక్ష్యముగా గలవారు, దయామయులు, శాంత స్వభావులైనటువంటి నీ వంటి వేదవేత్తలకు మాత్రమే రహస్యమైన ఆ పరమధర్మం గురించి తెలుసు కదా స్వామి, ఇతరులకు అది తెలీదు అని ప్రార్థించాడు. ఇక్కడ యుధిష్ఠరుడు మానవులు తప్పనిసరిగా ఆచరించవలసిన ధర్మాన్ని గురించి చెప్పమని ఎందుకు అడిగాడంటే, హిరణ్యకశిపుడు తపోబలంతో, తన వరగర్వమైనటువంటి భుజబలంతో త్రిగుణాలను గెలిచాడు. ఆ భుజబలంతో త్రిలోకాలు, త్రిగుణాలు అన్ని గెలిచాడు. లోకపాలకుతో సహా అందరూ వాడి వశమయ్యారు. కానీ వాడు హరిభక్తి అనే ధర్మాన్ని మరిచి పాడైపోయాడు. ఇంత గెలిచేం ప్రయోజనం? హరిభక్తి లేనిది. నాదుడి ద్వారా లోకానికి ముఖ్యమైన ధర్మాలను తెలపాలనే కోరికతో యుధిష్ఠిరుడు అలా ప్రశ్నించాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. యుధిష్ఠిరుడికి తెలియదని కాదు. త్రివిక్రమాయ నమః.